ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ముగింపు కూడా పలకడం జరిగింది. అవును, అసెంబ్లీ సాక్షిగా మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన ఒక సంచలన ఆరోపణ అబద్ధము. నేడు ఆయనే మళ్ళీ ముగించే కార్యక్రమం చేశారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాసరావు సినిమా వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవమానించారు. మెగాస్టార్ చిరంజీవి గట్టిగా అడిగితేనే దిగి వచ్చి జగన్ వాళ్ళని కలిశారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలకృష్ణ, అక్కడే ఉన్న బాలకృష్ణ రెచ్చిపోయి మాట్లాడారు. ఇదంతా ఈ స్టోరీ ఎపిసోడ్ మొత్తం మీకు అందరికీ తెలిసిందే. అయితే కట్ చేస్తే సినిమా వాళ్ళను పిలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అబద్ధపు ప్రకటన రాజకీయ దుమారం రేపింది. తాజాగా ఆ దుమారం యూటర్న్ తీసుకుంది. ఈరోజు తన వ్యాఖ్యలను, అంటే తాను కొమ్మినేని శ్రీనివాసరావు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో వాటిని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అంటూ స్పీకర్ను శనివారం విజ్ఞప్తి చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది అన్ని కూడా బూటకప్ మాటలు, అబద్ధపు మాటలు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, మొన్న సభలో నేను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టాయని, అందుకే రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాను అంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిరంజీవితో సహా హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను తక్షణమే తొలగించాలని అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ కోరడం జరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ప్రకటన చేశారు కదా. ఆ ప్రకటనను పూర్తిగా అవాస్తవమని, దాన్ని అబద్ధపు వ్యాఖ్యలుగా చిత్రీకరించి తొలగించాల్సిందిగా చెప్పారు. అలాగే ఇక్కడ బాలయ్య రెచ్చిపోయి అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు వైఎస్ జగన్ ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్తుంటూ తన వ్యాఖ్యలను తొలగించాలంటూ కామినేని మొదట అడుగు వేశారు. వాస్తవానికి కామినేని శ్రీనివాసరావు దిగి వచ్చారు. బీజేపీకే కాదు, కూటమి ఇక్కడ దెబ్బకు దిగి వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అవాస్తవంగా అడ్డంగా ఏదైనా మనం నోరు జారి మాట్లాడినప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలి. హూందాతనం అక్కడే ఉంటుంది ఏ వ్యక్తికైనా. ఇప్పటి వరకు మీరు చూస్తే బాలకృష్ణ ఎక్కడ కూడా దీనిపై స్పందించడం లేదు. స్పందించాల్సిన అవసరం ఉంటే ఒక్క నిమిషం చాలదు, దానికి పెద్ద పని అవసరం లేదు. కానీ బాలయ్య ఇప్పుడు పెద్ద పుడింగిలా ఫీల్ అవుతూనే ఈ కార్యక్రమానికి దూరంగా తాను చెప్పింది చేసింది కరెక్టే అనేటట్టుగా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీనిపై ఆరా తీశారు. బాలయ్య వ్యాఖ్యలపై ఆయన కూడా రగిలిపోయారట కోపంతో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకు అంటూ కూడా బాలకృష్ణపై మండిపడ్డారట. నోటికి వచ్చింది మాట్లాడడం డిజిటల్ యుగంలో చాలా ప్రమాదకరమైన, పెను ముప్పుగా చిత్రీకరించబడిన అంశాలు ఇవన్నీ కూడా. ఒకప్పటి మాదిరిగా ఏదో ఎక్కడనో చిన్నగా మాట్లాడితే తప్పుబట్టాలు అన్నది కాదు. మాట్లాడే మాటలు అడ్డంగా దొరికినప్పుడు దాన్ని హూందాగా క్షమాపణలు కోరాలి. అటు జగన్ను, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారిని ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్పాలి బాలయ్య, నందమూరి బాలయ్య. ఈరోజు కామినేని శ్రీనివాసరావు ఏమంటున్నారు, నా వల్ల ఈ ప్రస్తావన వచ్చింది, నేను తీయడం వల్ల వచ్చింది, తద్వారా బాలయ్య దాని మీద ఆయన కౌంటర్ ఇవ్వడం వల్ల ఇది హాట్ పెరిగింది, హీట్నెస్ పెరిగింది. దీని వ్యాప్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకు బాగా తాకింది. తద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు, చాలామంది తప్పుపడుతున్నారు. కాబట్టి కామినేని శ్రీనివాసరావు హూందాతనంతో తను దిగి వచ్చి అసెంబ్లీ సాక్షిగా వాటిని తొలగించాలి ఆ పదాలను అంటున్నారు. అవి అవాస్తవమని తానే ఒప్పుకున్నాడు. అది వాస్తవమని తాను ఒప్పుకోలేదు, అవి అవాస్తవం అన్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా సాక్షాత్తు జగన్ పక్కన కూర్చున్న మెగాస్టార్ చిరంజీవే ఈరోజు రియాక్షన్ ఇచ్చారు. హూందాతనంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన కేవలం పరిశ్రమ యొక్క ఇబ్బందులను తెలుసుకోవడానికి మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళాం, అంతా సాఫీగా జరిగిందంటూ చెంపలు చెల్లుమనిపించేలా మెగాస్టార్ పెద్ద ఎత్తున లేఖ విడుదల చేశారు కదా. ఇంతకు మించిన ప్రూఫ్ ఏముంటుంది ఇక? ఇప్పుడు కామినేని అయితే తను చేసిన తప్పు తెలుసుకున్నారు, కానీ ఇక్కడ బాలయ్య ఇంకా తెలుసుకోలేదు. ఎంత అహంకార మనిషి అనేది ఇక్కడే కనబడుతుంది. ఏదేమైనా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పే టైంలో బుద్ధి గట్టిగానే చెప్తారు.